హోమ్ మేడ్ షాంపూ మేకింగ్ కావాల్సినవి చూద్దాం. మెంతులు 2 days నానబెట్టాలి. ఫస్ట్ డే క్రష్ చేసుకుని పెట్టుకుని సెకండ్ డేకి ఇలా జెల్లా మారుతుంది. చూసారా ఎంత థిక్గా వచ్చిందో. నెక్స్ట్ ఇలా నానబెట్టుకున్న తర్వాత కుంకుడికాయలు అవి కూడా 2 days. అలోవెరా మనకు కావాల్సినంత తీసుకోవాలి. అలోవెరాలో మంచి జెల్ ఉంటుంది. నెక్స్ట్ మందార పూలు ఆకులు, మందార ఆకులు ఇవి కూడా తీసుకోవాలి. ఇది భృంగరాజ్ అంటే గుంటగరగరాకు. ఇవన్నీ కలిపి వాష్ చేసేద్దాం ఫస్ట్. ఇవి చుట్టూ తీసేసుకుని ముళ్ళులు ఉంటాయి కదా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒకటి నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను జెల్ కోసం పక్కకి. ఇవన్నీ కలిపి వాష్ చేసేద్దాం ఇప్పుడు. అలాంటి ఒక స్టీల్ పళ్ళెం తీసుకోండి. ఆ స్టీల్ పళ్ళెంలో అన్నీ పెట్టుకోండి అన్నమాట కడుక్కున్నవి. ఫస్ట్ అలోవెరా దానికి ఉన్న ఎల్లో అంతా పోయేటట్టు కడుక్కోవాలన్నమాట. అలోవెరా చాలా జెల్గా అనేది సిల్కీనెస్ని ఇస్తుంది మన హెయిర్కి. నెక్స్ట్ మందార పూలు, వాటి మీద డస్ట్ ధూళి చాలా ఉంటాయి కదా అవి కడిగేసుకోవాలి. తర్వాత ఆకులు, మందార ఆకులు. నెక్స్ట్ గుండగరగరాకు. ఇదైతే పొలాల దగ్గర నుంచి చెరువుల దగ్గర నుంచి వస్తాం కాబట్టి చాలా నీట్గా కడుక్కోవాలి. దానికి ఉన్న కాళ్ళు రిమూవ్ చేసుకుని ఓన్లీ లీవ్స్ మట్టికి తీసుకుందాం ఫస్ట్. చూసారా ఆ కాళ్ళని రిమూవ్ చేసి ఓన్లీ లీవ్స్ తీసుకుందాం. ఇవన్నీ కలిపి కొంగుడికాయ రసంలో మిక్స్ చేసేద్దాం అనమాట. ఒకటి తర్వాత ఒకటి వేసి శుభ్రంగా మిక్స్ చేసేయాలన్నమాట. అది నేను విడిగా తీసుకున్నా. మొత్తం మిక్స్ చేసుకోవాలి. పైనుంచి కిందకి మొత్తం మెంతి జెల్ అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మెంతి జల్లు కొంకుడికాయ రసం అంతా మొత్తం జల్లాలి. అలాంటి పెద్ద స్టీల్ ఏదైనా కడాయి తీసుకుని స్టవ్ వెలిగించి అందులోకి వేసేసుకుని ఇంకా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అదే వాటర్తో ఉంచేస్తే కాసేపటికి పొంగు వస్తుంది. పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 minutes వరకు ఉడికించాలన్నమాట. ఆ వాటర్ అనేది థిక్నెస్గా అయిపోయి ఆ లీవ్స్కి ఫ్లవర్స్కి ఉన్న కలర్ అంతా పోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. చూసారా ఎలా పైకి వస్తుందో, కలర్ కూడా వస్తుంది, ఉడుకుతుంది, షాంపూ కూడా వస్తుంది పైకి. థిక్గా వస్తుంది చూసారా, అలా థిక్గా రావాలి. ఇంకా థిక్గా వస్తుంది చల్లారితే. కానీ షాంపూ బాగా థిక్గా వస్తేనే బాగుంటుంది. వాటర్ మట్టికి యాడ్ చేయకండి. ముందు ఎలా యూస్ చేసామో ఆ వాటర్ మట్టికే. మీకు కనుక డాండ్రఫ్ ఉంటే ఉల్లిపాయని యూస్ చేయొచ్చు. ఉల్లిపాయని వేస్తే మీకు డాండ్రఫ్ తగ్గుతుంది. మాకంటే డాండ్రఫ్ ఎవరికి లేదు కాబట్టి ఉల్లిపాయన వేయలేదు. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టాలన్నమాట. చల్లారబెట్టేటప్పుడు ఫస్ట్ అలా గట్టితో కలుపుతూ ఉంటే లైట్గా చిక్కబడుతూ ఎలా వస్తుందో చూసారా. అలోవెరా ముక్కలన్నీ ఎలా ఉంటున్నాయో అందులో ఉన్న జెల్ అంతా రిలీజ్ అవ్వి అలా కలపాలన్నమాట. చిక్కగా రావాలి. స్టవ్ ఆఫ్ చేసే టైంకి చూసారా చిక్కగా రావాలన్నమాట. చూడండి స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. అవన్నీ రిమూవ్ చేసేస్తే షాంపూ ఇంకా నీట్గా థిక్గా ఉంటుంది అనమాట మనకి. చూసారా చేత్తో పట్టుకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉందో. మన మామూలు షాంపూ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. నురుగు కూడా వస్తుంది చూడండి మీరే. నురుగు చూసారా ఎలా వస్తుందో. షాంపూ చాలా స్మూత్గా ఉందండి. హెయిర్ కూడా స్మూత్గా చేస్తుంది. చల్లారిన తర్వాత చూసారా ఎంత థిక్గా అయిపోయిందో అనేది. అప్పుడు పప్పు దంచేది తీసుకోవాలన్నమాట. అది దంచడానికి ఒక కాటన్ క్లాత్, ఇందాక మనం కుంకుడికాయలు అన్నీ మిక్స్ చేసిన గిన్నె వాష్ చేసి పెట్టుకోండి. ఒకటి చెత్త వేయడానికి విడిగా ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులో పప్పు గుత్తి పెట్టి బాగా దంచాలన్నమాట. అందులో ఉన్న సీరం అంతా బయటకు వచ్చేటట్టు మొత్తం ఆకులు అలోవెరా ముక్కల కింద ఉంది కదా అదంతా చిరిగేటట్టు కొట్టాలి.
మొత్తం చూసారా షాంపూ వస్తుంది దంచుతుంటే చిక్కగా. అది కాటన్ క్లాత్లోకి వేసుకుని వడగట్టేసుకోవాలి. సూపర్గా వస్తుంది అండి షాంపూ. పిండుతుంటే ఎంత స్మూత్గా వస్తుందో చూసారా. చాలా అయితే చాలా వచ్చింది. నేను ఇంత నాకు ఒక్కదానికే చేసుకోలేదండి, చాలామందికి చేశాను. ఇది కూడా నేను ఓన్ క్రియేషన్ కూడా కాదు, ఇది ఇన్స్టాలో చూసి ట్రై చేసినాను. ఎలా ఉంటుందో వాడిన తర్వాత పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. మీకు ఈ ట్రిక్ నచ్చితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. చూసారా, మనం వడగట్టుకున్నది ఉప్పు విడిగా చేసేసుకుని మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకోండి అందులో. అది కూడా వడగట్టాలన్నమాట. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా స్మూత్గా ఉందండి. చేతితో టచ్ చేస్తుంటే మన హెయిర్ని కూడా స్మూత్గా చేస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ట్రై చేయలేదు ఇప్పటికొచ్చి. కాకపోతే మెంతి జెల్లు, అలోవెరా జెల్ మిక్స్ చేసి వాడానమాట హెయిర్కి, హెయిర్ వాష్కి ముందు. అప్పుడు స్మూత్ అయింది హెయిర్. కానీ అలానే షాంపూ వాడితే బాగుంటుందని షాంపూ ట్రై చేశాను అనమాట. నురగ రాదేమో అని అస్సలు భయపడకండి, నురగ వస్తుంది. నేను ఒకసారి ట్రై చేశాను. నేను హ్యాండ్ పెట్టి కలిపాను కదా ఒకసారి, ఆ హ్యాండ్ పెట్టి కలిపిన దాన్నే వాటర్ వేసి రుద్దుతుంటే నురగ వస్తుంది చూడండి. నురగ మట్టుకు బాగానే వస్తుంది, కాకపోతే కొంచెం తక్కువ వస్తుంది. షికాకాయ వేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటా. నేను షికాకాయ వేయలేదు, నా దగ్గర ఉన్న వాటితోనే యూజ్ చేశాను అనమాట. ఇంట్లో దొరికే వాటిని యూజ్ చేయాలి అని నేను అనుకున్నాను అనమాట మన ఛానల్లో. అది కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఎన్ని నెలలైనా యూజ్ చేసుకోవచ్చంట. ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్. చూసారా చాలా బాగున్నాయి. 3 జార్స్ వచ్చినాయండి మాకు. ఆ చిన్న జార్స్ వేరే వాళ్ళకి, పెద్ద జార్ నాకు, మా ఇంట్లో వాళ్ళకి. ఇలా అండర్ 70